సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగనే వెళ్ళేదా పరమును చేరగనే వెళ్ళేదా అనుకువల సాగేదా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి మీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా మీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు మీకే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుని వాక్యమును ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో మనం వింటున్నాం, మరి చూస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు బలహీనం అయిపోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా బలవంతులము కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఆయన వాక్యం ద్వారా మనతో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ ధ్యానించిన వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని ప్రభు సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమస్వరూపి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలయ్యా. మరొక్కసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ వాక్యమును నాయన వివరించుటకు బలహీనురాలను శక్తిహీనురాలను కానీ మీ మహిమైశ్వర్యముతో నింపి మీ బలమైన పాత్రగా వాడుకొనమని బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన అంశం ఏంటంటే, ఇక్కడ చెప్పుకోబోయే మాటలు ఏంటంటే, దేవుని సన్నిధిలో యెహెజ్కేలు గారితో ప్రభు మాట్లాడే మాటలు. యెహెజ్కేలు గ్రంథం చూసినప్పుడు దేవుడు చక్కగా యెహెజ్కేలు గారిని మరి ఆయన ఆత్మతో నింపి ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయో, ఎవరెవరు ఎలా ఉన్నారని ఆత్మ ద్వారా ఎన్నో విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్నాను, ప్రతిసారి కూడా వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని హృదయంలోకి తీసుకోండి నా ప్రియ సహోదరి సహోదరులరా. ఇక్కడ మనము మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, ఎండిన ఎముకలారా లెండి. హల్లెలూయా. మన అంశం ఏంటండి? ఎండిన ఎముకలారా లెండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎండిన ఎముకలను దేవుడు ఎలా బలపరిచారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎండిన ఎముకలు ఎవరంటే, ఆనాటి ఇశ్రాయేలీలు, పాత నిబంధన ఇశ్రాయేలీలు, యూదులు ఇశ్రాయేలీలు. పాత నిబంధనలో చూస్తే కనుక యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము అనేకమైన మార్లు దేవుని సన్నిధిని విడిచి, దేవుని మార్గాలను విడిచి వారు సొంత ఇష్టానుసారముగా జీవిస్తూ బయలు దేవతలను ఆరాధిస్తూ, వారికి ఇష్టమైన దేవతలను ఆరాధిస్తూ దేవుని ప్రక్కకు నెట్టి ఆయన మాటలను పెడచెవిన పెట్టి వారు దూరముగా జీవించినప్పుడు వారు అనేకమైన శ్రమలు అనుభవించారు. మరలా దేవుడు వారు మొర్రపెట్టినప్పుడు మరలా వారిని విడిపించినట్టు పరిశుద్ధ గ్రంథంలో
ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తే ఇదే కనిపిస్తూ ఉంటుంది, ఇదే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ పాపములోను శాపములోని పడిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారనమాట. అయితే దేవుడు కొంతమందిని ఆయన కృపలో ఎన్నుకొని ఆయన బలపరచి ఆయన ఆత్మ ద్వారా అట్టివారిని మరి నడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 37వ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఒక శ్రేష్టమైన మాట ఉంది. 4వ మాట 37వ అధ్యాయం 4వ వచనం నుండి మనం ధ్యానం చేస్తే కనుక ప్రియ సహోదరి సహోదరులరా మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఈ మాటలన్నీ ప్రభు మీకు అర్థము కలిగి ఆ ప్రకారం మీరు నడుచుకుందరుగాక. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం మీరు ఒక్కసారి చదివితే అక్కడ ప్రజలు ఎంత భయంకరంగా దేవునికి వ్యతిరేకముగా జీవించారంటే అసలు చెప్పలేమండి. అది అన్నీ కూడా దేవుడు యెహెజ్కేలు గారికి ఆత్మ ద్వారా ఆయన తల వెంట్రుకలను పట్టుకొని ఆయనను లేపి తీసుకుని వెళ్ళి ఆత్మ ద్వారా ఇశ్రాయేలీలు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ వారు దాగి ఎంత హేయమైన కార్యాలు వారు జరిగిస్తున్నారు అనేది యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ ప్రభు చక్కగా తెలియచేస్తున్నారు. అలాంటి వాళ్ళు పాపంలో పడిపోయి శాపంలో పడిపోయి ఉంటున్నప్పుడు యెహెజ్కేలు గారు ఎంతో బాధపడి వాళ్ళను చూసి ఆయన ఏడ్చినట్టు చూస్తున్నాం. మహాభక్తులు ఇర్మియా గారు తన ప్రజల గురించి ఎంతో ఏడ్చారు. మరి యెషయా కూడా మరి యెరూషలేము పాడైపోయిన దాన్ని బట్టి ఎన్నో ప్రవచనాలు యెషయా గ్రంథంలో ప్రవచించారు. మరి విలాప వాక్యాలు ఇర్మియా గారే రాశారు. కాబట్టి దానియేలు గారు కూడా మరి తన పితరులు పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు వారి యొక్క పాపములను తాను మోసుకుంటున్నట్టుగా వారి యొక్క పాపముల నిమిత్తం ఈయన ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన దేవుని సన్నిధిలో మరి వాళ్ళ పక్షముగా ఉన్నప్పుడు ప్రభు అనేకమైన జరగబోయే విషయాలు దానియేలు గారికి బయలుపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహెజ్కేలు గారి యొక్క విషయం ఆలోచన చేస్తే ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఈ మాట మాట్లాడమని చెప్పారు. ఏంటది? ఎండిన ఎముకలారలేండి. హల్లెలూయా. నేటి సమాజంలో క్రైస్తవులు అనబడిన వారు ఇప్పుడు ప్రస్తుతానికి అందరినీ చెప్పట్లేదు కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఎండిపోయిన ఎముకల్లా ఉన్నారు. వారిలో దేవుని శక్తి ఎంత మాత్రము కూడా లేదు. పైకి మాత్రము వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడుచున్నారు కానీ వారిలో దేవుని శక్తి లేదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదండి. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే కావాలని పరిశుద్ధాత్ముడు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ యెహెజ్కేలు గారితో మాట్లాడే మాట ఇక్కడ అంటున్నారు, నరపుత్రుడా. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మొదటి వచనంలో యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎముకలతో నిండిపోయి ఉన్నారంట. అక్కడ ఒక లోయ, ఆ లోయలో ఎముకలు చచ్చిపోయి అస్థి పంజరాలై ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యెహెజ్కేలు గారికి బయలుపరిచిన విషయం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చూపించినప్పుడు అప్పుడు యెహెజ్కేలు గారితో ప్రభు అంటున్నారు, తండ్రి అయిన దేవుడైన యెహోవా అంటున్నారు, నా కుమారుడా ఇదిగో ఇక్కడ ఈ జరుగుతున్నాయి, ఒక్కసారి చూడు, ఎలా ఉన్నాయో చూడమంటున్నారు. ఆయన 3వ వచనంలో ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా. హల్లెలూయా. ఏమంటున్నారండి? ఎండిపోయిన ఎముకలు, ఆ ఎముకలు అసలు ఏ శక్తి కూడా లేదు, ఏ మాత్రం కూడా ప్రాణము లేదు, ఏ మాత్రం జీవము లేదు, వాటికి శరీరము లేదు, నరములు లేవు, ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు అంటే అస్థి పంజరాలు అనమాట. అస్థి పంజరాలు. ఒకనొక టైంలో నేను బస్సు దిగి ఎక్కడికో వెళ్ళి ప్రార్థనకో ఎక్కడికి వెళ్ళి వస్తున్నానండి. మా ఇంటికి వెళ్తున్నప్పుడు నేను ప్రభుని ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా
ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు స్తుతి చెప్పుకుంటూ ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటా. ఆ సమయంలో నేను నడుస్తూ వెళుతున్నప్పుడు ఒక ఆయన నా ముందుగానే నడుస్తూ వెళుతున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఆయన్ని చూస్తే మనిషి ఆకారం మనిషిగా ఉన్నాడు, కానీ ఆయన ఎలా కనిపించాడంటే ఎముకల గూడులా కనిపించారు, అంటే అస్థి పంజరంలా కనిపించారు. అయ్యో ఏంటి ఈయన అస్థి పంజరంలా ఉన్నారని నేను అదే తలపోసుకుంటూ ఇంటికెళ్ళి కొద్దిసేపు ఆయన కోసం ప్రార్థించా. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు అట్లా కనిపించారు. ప్రార్థించినప్పుడు ఏంటి ప్రభువా ఆయన అస్థి పంజరంలా ఉన్నారు ఏంటి నాయనంటే, ఆయనలో ఆత్మ లేదు, ఏ శక్తి లేదమ్మా, పేరుకు మాత్రము మనిషిగా ఉన్నారని ప్రభు నాకు బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే కనుక దేవుడు యెహెజ్కేలుని ఆత్మతో నింపారండి, ఆత్మతో బలపరిచారండి. ఆత్మే తీసుకుని వెళ్ళి ఆ ఒక లోయలోకి దించినప్పుడు అంటున్నారు, నరపుత్రుడా ఈ లోయలో ఉన్న ఎముకలు బ్రతకగలవా అంటే అక్కడ అంటున్నాడు, అక్కడ యెహెజ్కేలు గారు అంటున్నారు ఏమని, దేవా ఇక్కడ ఏమంటున్నారు, బ్రతకగలవా అని అడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటుని, ఇవి బ్రతుకుతాయా, మరి ఈ ఎముకలు బ్రతుకుతాయా అని యెహెజ్కేలు గారిని దేవుడు అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలియను, నాకేం తెలుసు, బ్రతుకుతాయో లేవో నాకేం తెలుసు ప్రభువా, నాకు తెలియదు కదా అనుకుంటూ అది నీకే తెలియను ప్రభువా అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభువు చెప్తున్నారు, నీవు ప్రవచనం ఎత్తి ఆ ఎముకలతో ఇట్లనము. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడండి, యెహెజ్కేలు గారు ఆత్మతో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి, ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆత్మే వచ్చి ఆయన్ని ఎత్తుకొని పోయింది. అదేనొక సమయంలో మరి కందాకే రాణి క్రింద ఒక నపుంసకుడు పనిచేస్తూ ఉన్నప్పుడు, అతను రథములో వెళుతున్నప్పుడు అప్పుడు దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఫిలిప్పుతో చెప్పాడు, ఫిలిప్పును ఆత్మ తీసుకొని ఆ నపుంసకుని యొద్దకు చేర్చింది. అతను ఏం చేస్తున్నాడు, రథములో కూర్చొని అక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నాడు, యెషయా గ్రంథము చదువుకుంటున్నాడు. ఆ చదివిన గ్రంథం చదువుతున్నాడు, కానీ వాక్యం అతనికి ఏమీ కూడా అర్థం కాలేదు. అర్థం కానప్పుడు అప్పుడు వెంటనే ఫిలిప్ వెళ్ళినప్పుడు ఆత్మ తీసుకెళ్ళిందండి. ఎవరిని, ప్రభు శిష్యులో పిలుపుని ఆత్మ తీసుకుని వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలవా అని అతను అడిగినప్పుడు అతను అన్నాడు, నాకెవ్వరు కూడా దారి చూపకుంటే నేను ఎలా నడవగలను, నాకు ఎవరు చెప్పకుండా ఉంటే నాకు ఎలాగ అర్థమవుతుందని చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు, నువ్వు చదవబడిన వాక్యం ఇది అని దేవుని గురించి వివరించినప్పుడు అప్పుడు దేవుడు ఆ నపుంసకుని యొక్క హృదయాన్ని తాకారు కాబట్టి, ఆయన ప్రేమ ఆకర్షించబడింది కాబట్టి దేవుడు ఆయన హృదయాన్ని తెరిచి అయితే అంటున్నాడు, మరి ఇక నాకింకా దేవుని వాక్యం అర్థమైంది కనుక ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిస్మం ఇవ్వు అని నపుంసకుడు ఫిలిప్పు గారిని అడిగినప్పుడు వెంటనే అక్కడ నీరున్నప్పుడు ఆ రథము దిగి బాప్తిస్మము నపుంసకునికి ఇచ్చారండి. ఇచ్చినాక నపుంసకుడు మరలా రథమెక్కి వెళ్ళిపోయాడు. అయితే మరలా ఆత్మ ఫిలిప్పును కొనిపోయింది, తర్వాత కనబడలేదని అపోస్తుల కార్యములో మనకి కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ. అందుకే ప్రభు చెప్పారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభు చెప్పారు. ఆత్మ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము గలదే, ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే అది హృదయం యొక్క తలంపులను మరి కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు వెళ్ళుచు వాటిని మరి మనకి బయలుపరుస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి, దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యాన్ని చాలామంది నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు. ఈ లోకమునికి, ఈ లోక ఆడంబరాలు, ఈ లోక డంబాలు, ఈ లోక మరి ఇంకా
కొత్త పద్ధతులు పట్టుకొని జీవిస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు. అయితే ప్రభు కేకలేసి చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు చెప్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభు ఎముకలతో మాట్లాడమంటున్నారు. ఎవరిని? యెహెజ్కేలు గారిని. యెహెజ్కేలు గారితో మాట్లాడమంటే, నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు యెహెజ్కేలు అని చెప్పినప్పుడు అప్పుడు యెహెజ్కేలు గారు చక్కగా ఏమని చెప్తున్నారంటే, అని నన్ను అడగగా ప్రవచనం ఎత్తి 6వ వచనం, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చిన ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత గొప్ప సత్యం అండి. నేటి సమాజంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఎండిపోయిన ఎముకల్లా ఉన్నారు. గత ఎపిసోడ్లో మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, మరి క్రైస్తవుడు ధరించవలసింది ఏంటంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచం. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించట్లేదండి. ఏవేవో ధరిస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవో చెప్పుకుంటున్నారు. అది వద్దండి ప్రియ సహోదరు సహోదరులారా. దేవుడు చెప్పిన మాట ప్రకారం నీవు నడిస్తే, నువ్వు ఎంత లోయలో ఉన్నా, ఎంత అగాధములో ఉన్నా, ఎంత ప్రమాదంలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలోనైనా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నారు. నీవు మర్చిపోవచ్చు, కానీ ఆయన నిన్ను మాత్రం ఎన్నడూ కూడా విడిచిపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిదురపోడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయాలో కూడా చెప్తున్నాడు, ఇదిగో అనుదినము నేను నిన్ను కాపు కాయుచున్నాను, నీకు నీరు పెట్టుచున్నాను, ఎవడను నీ మీదకి రాకుండా నిన్ను అపహరింపకుండానట్లు నేను నిన్ను కాపాడుచున్నాను. యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? నా ప్రియ సహోదర సహోదరులారా, మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు మాట్లాడుతున్నారు, నీవు దేవునికి సంపూర్ణముగా దేవుని బిడ్డగా, ఆయన కుమారుని, ఆయన కుమార్తెను, ఆయన కుమారుని అని నీకు నిజంగా అలాంటి శక్తి ఉన్నదా? నువ్వు చెప్పుకోగలవా? క్రీస్తులా మాట్లాడగలవా? క్రీస్తులా చూడగలవా? క్రీస్తులా ప్రకటించగలవా? క్రీస్తులా నడవగలవా? క్రీస్తులా జీవించగలవా? ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ఆయనకి ఇష్టమైన వానిగా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభువు చెప్తున్నారు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు యెహెజ్కేలు, ఈ ప్రవచనం ఎత్తుమని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. అది చాలా ముఖ్యమండి. మన అంశం ఏంటంటే ఎండిపోయిన ఎముకలారా లెండి. అది ఆ లెండి అనే మాటలోనే ఆలకించుడు అనే మాట వస్తుందన్నమాట. ఆలకించినప్పుడు అప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలకు, ఆ అస్థి పంజరాలకి వాటి మీద నరమలు వచ్చి, చర్మం వచ్చి, మరి వాటికి జీవాత్మ ఇచ్చినప్పుడు అవి గొప్ప సైన్య సమూహాలుగా ఉన్నాయి. అక్కడ ప్రభు ఎందుకు చెప్తున్నారు అని అంటే, నశించిపోయిన ఇశ్రాయేలీల కోసం, యూదుల కోసము ప్రభు అక్కడ చెప్తున్నారు. యూదా జనాంగం పాపములో పడిపోయారు, ఇశ్రాయేలు జనాంగము పాపములో పడిపోయి బయలు దేవతలను, మరి రిమ్మోను దేవతలను, ఇంకా అనేక రకరకాలైన దేవతలను ఆరాధిస్తూ వాటి ముందు కూర్చొని ఏడుస్తూ, వాటి బొమ్మలో మమ్మల్ని దేవుడు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవరు చూడకుండా చాటుకి వెళ్ళిపోయి అక్కడ భయంకరమైన చతుష్పాద జంతువుల యొక్క భయంకరమైన ఆ రూపాలు ఆ గోడల మీద వేసుకుని అక్కడ కూర్చుని వాటికి ధూపం వేస్తూ ఉన్నారండి. నేను అందుకే మీకు చెప్పాను, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం అంతా చదవమన్నా. ఆ అధ్యాయంలో నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి, దయచేసి మీరు చదవండి తప్పకుండా. అట్లా ఉన్నప్పుడు దేవుడు చూసావా యెహెజ్కేలు, వీళ్ళు నాకు ఎంత దూరంగా జీవిస్తున్నారో, వీళ్ళు ఎంత పాపం చేస్తున్నారు అని ధూపం వేస్తే ఆ ధూపం భయంకరంగా అది మబ్బు వలె ఆవరించి ఉంది. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఇంకో ప్రక్క మళ్ళీ చోటుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ వీపులు దేవుని ముఖానికి వెనక్క పెట్టి
వాళ్ళు సూర్య భగవానికి వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారండి. సూర్యచంద్ర నక్షత్రములను, ఆకాశము, పంచభూతములను, సర్వ సృష్టిని సృష్టించిన, ఒక మాటతో సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి? సృష్టిని పూజిస్తూ ఉన్నారు, సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవతలు ఆ దేవుడని చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా వాటి ముందుకెళ్ళి పిండి వంటలు చేసుకొని అక్కడ పెట్టుకుని ఏడుస్తున్నారు. అమ్మా అని ఒక దేవత పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ? ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో మీరు నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి. దయచేసి మీరు తప్పక చదవండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆ వచనాన్ని ఆ 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో ద్రవించిపోయింది. అయితే నేటి కాలంలో లేరా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. హల్లెలూయా. దేవుడి భయం కలిగి ఉన్నామంటున్నారు, మరి దేవునితో ఉన్నామంటున్నారు, పాపం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దేవునితో లేనివారా? కాదు. దేవుని కలిగి లేరా? కాదు. వీళ్ళు దేవుని కలిగి ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క కార్యాలు తెలుసు. కానీ దేవుడు ఏదన్నా కొన్ని విషయాల్లో ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు దేవుని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు. మరైతే మీరే స్థితిలో ఉన్నారు? నీవే స్థితిలో ఉన్నావు సహోదరి సహోదరుడా? దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా చేస్తున్నావా? దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా చేస్తున్నావా? ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రభు చెప్పిన మాట, నాకు ఈ మాటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మరి ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చారంటే నాకు చాలా ఆ మాటలు చాలా ఇష్టం అనమాట. మొదటి 4 మాటలు దేవుని కొరకున్నాయి. తర్వాత 6 మాటలు కూడా మానవులకి సంబంధించిన మాటలు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువాని దేన్ని ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనా దాసినైనా ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైన మీరు చేయొద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారండి. ఇప్పుడు కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో నేను వస్తున్నాను, మీ క్రియలు జాగ్రత్తగా ఉంచండి, మీ ప్రవర్తన మార్చుకోనండి, మీ ప్రవర్తన సరిదిద్దండి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఏంటంటే, అందుకే ఈ కరోనాలు రావడానికి కారణం ఏంటో మీకు తెలుసండి? దేవుని మాట వినకపోవటం వలన ఈ భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. అందుకే హబక్కుకు 5:4 కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఆయన ముందర తెగుళ్ళు నడుచును, ఆయన పాదముల వెంట అగ్ని మండుచున్నట్లు వచ్చును. హల్లెలూయా. ఆయన అగ్ని ఉన్న దేవుడు. దేవుడు ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు దహించు దేవుడు అయినాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే మాటలు మనం విని వాటి ప్రకారం జీవిస్తే కష్టాలు వస్తే నేను రావని చెప్పను, శ్రమలు వస్తే రావని చెప్పను. అయినప్పటికీ క్రీస్తు కొరకు నిలబడి ఉంటే దేవుడు నిన్ను ఎంతగానో ఆయన మరి ఆపదలో నుండి, అపాయంలో నుండి, కష్టాల్లో నుండి, నష్టాల్లో నుండి, వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి ప్రభు విడిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులరా, అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని వింటున్న అనేక మంది బిడ్డలు ఫోన్లు చేస్తూ ఉంటున్నారు. ప్రభు మీ ద్వారా మాట్లాడారంటున్నారు. కానీ మాట్లాడింది నేను కాదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? నిజంగా నేను క్రీస్తులా ఉన్నానా? అందుకే ఫిలిప్పి 2:4 ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పి 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ మనసు కలిగి ఉన్నారండి? ఆయన మనసు, ఆయన గుణగణాలు ఎరిగిన వారు ఎవరంటే ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఎవరంటే దేవుని చిత్తమైతే మరొకసారి ఆ ప్రవక్త గురించి మీకు వివరిస్తాను. దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగిన వాడే ఒక ప్రవక్త. మరి తప్పిపోయినట్టు కూడా దేవుని వాక్యంలో ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఏ పాపం చేస్తే దేవుడు క్షమించడా అని చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపానికి తగిన శిక్ష తప్పకుండా ఉంటుంది. నీవు తెలియక చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా ఇది పాపము, ఇది తప్పు, దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు అని తెలిసి కూడా చేస్తున్నామంటే దానికి తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో
నీవు నిందారహితుడివై నిర్దోషివై యథార్థముకున్నప్పుడు నీకు ఏ మేలు చేయకమన్నాడు. అందుకే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకం అంతా సంచారం చేస్తుందంట. 2వ దిన వృత్తాంతములు అక్కడ 16:9 ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎడల యథార్థమైన మనసు కలిగి, నిజమైన భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, హృదయమంతా ఆయనకిచ్చి ఆయన మాట ప్రకారం నడిస్తే నీవెప్పుడు కూడా ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఆయన ఇప్పుడే వస్తే ఆయన రాకుండా ఎత్తబట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రవచనం ఎత్తి ప్రవచించమన్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆత్మ ద్వారా యెహెజ్కేలు ప్రవచించారో ఆ ప్రవచనం ద్వారా ఆ ఎండిపోయిన ఎముకలన్నిటికీ ఏమొచ్చిందండి? వాటికి మరి నరములు వచ్చినాయి, మాంసం వచ్చింది, ఆత్మ వచ్చింది. నరములు వచ్చినా మాంసం వచ్చినా ప్రయోజనం లేదండి. ఆత్మ కావాలి, ఆత్మ. ఈ ఆత్మ మనలో నుండి పోతేనే ఏమంటాము? శవము అంటాం. అర్థమైందండి? ఈ ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత శవము, చనిపోయారు అని చెప్తాం. ఈ ఇశ్రాయేలీలు కూడా అలాగే ఆత్మీయంగా చనిపోయారు కాబట్టి మరి దేవుడు ఆయన దయామయుడు, కరుణామయుడు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళని అలా ఉంచక మరలా ఆయన జాలి చూపి ఆ ఎండిపోయిన ఎముకలకు ఆయన గొప్ప ఆత్మశక్తినిచ్చి లేపినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాటి ఆ ఇశ్రాయేలీలు అలా ఉంటే నూతన నిబంధన ఇశ్రాయేలీలమైన మనము దేవుని కొరకు నిజముగా జీవించాలండి. నా ప్రభు ఈ క్షణంలో వస్తే పెండ్లి కుమార్తె మరి సిద్ధపడినట్టు, బుద్ధిగలైన కన్యకలు సిద్ధపడినట్టు నేను కూడా నా ప్రభు కోసం సిద్ధపడి ఉండాలి అని ఉంటే తప్పకుండా అట్టి మనస్సు అనేది నీకు వస్తే ఆయన నిన్ను ఆ విధంగా ఉంచడానికి చూస్తారు. కానీ రోమాపత్రికలో ఒక మాట ఉంది, వారు చేయరాని కార్యములు చేయటం వలన దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. 1, 2 దేవుడు చూస్తాడు, ఇంకా ఎక్కువైపోయిన దేవుడికి ఇంకా ఆయన దయ చూపుతాడు. ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, ఇక నీ ఇష్టం అని వదిలేస్తే ఏమైపోతావంటే భ్రష్టత్వంలో పడిపోయి పాపంలో మునిగిపోయి అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎలా ఉంటున్నావో అర్థం కాని పరిస్థితిలో ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకోండి. దేవుడంటే మీరు తక్కువగా ఆలోచన చేస్తున్నారా? దేవుడు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటున్నారా? లేదమ్మా. దేవుడు ఎప్పుడు ప్రతి వారిని ఆయన చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతయు సంచారము చేస్తుంది. ఆయన మంచి వారిని చెడ్డవారిని చూచున్నాడని సామెతలు 15:2 చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనులు ప్రతి వారిని చూస్తూ ఉన్నాయి. ఆయన చూడందంటూ సృష్టమైనది ఏది కూడా లేదు. సృష్టిలో ఆయన చూడందంటూ ఏది లేదు. నా ప్రియ సహోదరు సహోదరులారా, ఎందుకు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభువు అతి సమీపంలో రాబోతున్నారు. ఆయన కొరకు సిద్ధపడాలని ఎండిపోయిన ఎముకలాగా మన జీవితాలు ఉంటే సరి చేసుకుని దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ విషయంలో తప్పిపోయానయ్యా, ఈ విషయంలో అపరాధినయ్యా, ఈ దోషం చేశానయ్యా, ఈ పాపం చేశానయ్యా, నన్ను విడిపించాయని ఇప్పుడైనా పశ్చాత్తాపపడితే దేవుడు నేను క్షమించి రక్షించి మరలా నూతన శక్తినిచ్చి ఆ ఎండిపోయిన ఎముకలకు నూతన బలమునిచ్చి ఆయన లేపినట్టు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు లేపనై ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి బలపడటానికి మీరు ఇష్టపడండి. ఆయన ఆత్మకు మీరు చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు మరి కొన్ని మాటలను ఆయన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై రుణస్థులమై ఆయన నీ కోసం నా కోసం సర్వమానవాళి కోసం పరలోకమందున సమస్త ఆ మహిమ, ఆ దూతలు, ఆ వెలుగు, ఆ ప్రసన్నత సమస్తమును కూడా విడిచిపెట్టి వచ్చి ఆయన మనందరి కోసం ఒక దరిద్రునిగా ఆయన మరి శ్రమను అనుభవించి ఆయనను చూడలేనంత మరి భయంకరంగా ఆయన మనం చేసామంటే మన పాపాలే, మన దోషాలే దేవుని అలా చేసి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా ఒకనొక సమయంలో దేవుడంటే తెలియకుండా ఉన్నాను. కానీ నా దేవుడు నన్ను రక్షించిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో ఆయన బలపరిచి ఆయన కృపలో నిలబెట్టి మరి అనేకమైన విషయాలు ప్రతి క్షణము ఆత్మ ద్వారా తెలియచేస్తూ మరి నన్ను ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక ఈ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకుని దేవుని కొరకు జీవించాలని మరి హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొన్ని మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమెన్. పరిశుద్ధుడా మీ నామానికి స్తోత్రాలయ్యా. మీ మహాకృపను బట్టి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు అయ్యా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, వారిని క్షమించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామేమో అని ఆలోచన చేసుకుని ప్రభా ప్రతి వారు మీకు ఇష్టలుగా ఉండటానికి సహాయం చేయమని, మీ మార్గంలో నడవటానికి కృప చూపమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకొనుచు అతి త్వరలో రానాయున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వందనాలమ్మా. నీ సాగే